సాంబారు తాలింపు వేసాను. ఒక మామిడికాయ ఉంది, మామిడికాయ కూడా వేసాను. సాంబారు ఇంగు వేసి తాలింపు పెట్టేసానండి. ఒక పని అయిపోయింది. ఇంకా ఇప్పుడు చికెన్కి మా దగ్గర వచ్చేయచ్చండి. చికెన్ చెట్టుపట్టమందండి, సౌండ్ వచ్చింది. బాగా లో ఫ్లేమ్ పెట్టేసి ముక్కలన్నీ, అంటే జస్ట్ నూనె మాత్రమే ఉంటుంది మీకు దాంట్లో. చికెన్లో నూనె తర్వాత నీళ్ళు అంతా అయిపోయి చెట్టుపట్టమంటుంది. మీరు ఇట్లా సాఫ్ట్గా, కొంచెం సాఫ్ట్గా ఉన్నా కూడా మీరు మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఇంకా క్రిస్పీగా కావాలంటే కొంచెం లేట్గా పెట్టుకోండి. చాలా లో ఫ్లేమ్ ఉండాలి, నీరు అదే ఇంకిపోవాలి. నేను డీప్ ఫ్రై చేయనండి. నేను వేసింది దీంతో అండి 2 స్పూన్లు నూనె వేసాను, ఉప్పు పసుపు వేసాను. చికెన్లో నూనెతోనే ఉడికిపోయింది. ఇక్కడ జస్ట్ నేను ఇప్పుడు చెట్టుపట్టు పన్నాక అలా పక్కకి తీసానండి. ముక్కలు పక్కకి తీస్తే నూనె వచ్చింది. ఈ నూనెలో వేయాలండి మసాలా, కారం. మీరు లో ఫ్లేమ్ పెట్టాను, ఆ నూనె అంతా మీడియంలోకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇగో మనం ధనియాలు, మిరియాలు, లవంగా, బట్ట వేయించి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ ఈ వేడివేడిగా ఉన్న నూనెలో వేసుకోవాలండి. బాగా లో ఫ్లేమ్ అండి, లేకపోతే ఒక మాడిపోయి చేదు వచ్చేస్తుంది. ఆ నూనెలో అలా వేసుకొని, మీకు కావాలంటే ఒక్కొక్క కూరకు కూడా కొంచెం తీసి పెట్టుకోండి, అవసరాన్ని బట్టి, మొత్తం వేయక్కర్లేదు. ఇదిగోండి కారం ఒక 2 స్పూన్లు వేస్తాను. ఇంట్లో కారం అండి వేసాను. వేడి నూనెలో కారాన్ని, ఆ మసాలాని అలాగండి కొంచెం ఆ పచ్చివాసన ఆ నూనెలోనే అది కలిసిపోతుంది. మీరు అప్పుడు మొత్తం స్ప్రెడ్ చేసుకోవచ్చు. వేడివేడిగా ఉంది కదా నూనె, అది ఈ కారం మసాలా పీల్చేసుకున్నాక మీకు చాలా తక్కువ ఫ్లేమ్లో ఆ నూనెకి, ఆ వేడికి చక్కగా పచ్చివాసన పోతుంది. ఇప్పుడు మీరు కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు ఇలా కలపెట్టేసుకుంటే చక్కగా గమగమలాడే చికెన్ ఎర్రగా వస్తుంది. మీరు కారం వేసాక హాఫ్ మినిట్లో మీరు ఆపేయాలి. కలర్ ఏమి వేయకూడదండి, ఎక్కువ నూనె కూడా వేయకూడదు. హార్ట్ పేషెంట్లు వాళ్ళు వచ్చేది డీప్ ఫ్రైల వల్లనండి. మీరు చక్కగా ఇలాగండి ఇంట్లో వేసుకున్న మసాలా, కారం వేసుకుని చక్కగా, ఇంకా నేను బాగా తిప్పుతానండి, ఒక చేతితో ఫోన్ చేస్తున్నాను కదా, ఇంకా స్టవ్ ఆపేస్తాను. ఇంకా ఏగక్కర్లేదు. ఏమంటే మసాలాలు ఒకటే మనం నూనెలో వేసేసాము. నేను బాగా కలపెట్టేస్తాను. అంటే మీరు జిమ్మే దానికన్నా ఈ మెథడ్ బాగా పనికి వస్తుందండి. నూనెలో వేసేసి ఆ నూనెని కలబెట్టేయడం అండి. ఇలా అన్ని ముక్కలకి మసాలా బాగా స్ప్రెడ్ అయ్యేలా కలిపి పెట్టుకుంటా. ఇంతేనండి. చూసారా, ఎర్రగా అందంగా వచ్చింది. ఇంకా స్టవ్ ఆపేస్తానండి. మీరు కారం మాడిందంటే లుక్ మారిపోద్దండి, టేస్ట్ మారిపోద్ది. ఇలా ఎర్రగా ఉండాలి, చక్కగా మసాలా అంతా బాగుండాలండి. మీకు కొత్తిమీర అంటే ఫైనల్గా వేసుకొని, నా దగ్గర ఫ్రిడ్జ్లో ఉందని చూసి వేస్తా. ఇలా మీరు ఏమన్నా ఫ్రెండ్స్, చుట్టాలు వాళ్ళు వచ్చినప్పుడు సింపుల్గా అండి ఇలా పెట్టి ఒక సాంబార్ రసం పెట్టుకున్నాం అనుకోండి, వైట్ రైస్ సరిపోద్దండి. ఒక వైట్ రైస్ పెట్టుకున్నారా, పెరుగు ఉంటుంది, శుభ్రంగా తింటారండి. పిల్లలకు కూడా చక్కగా అన్నంలో తుడిసి పెట్టేసామనుకో బాగా తింటారండి. ఇదిగోండి నేను కొంచెం ఉంది మసాలా. ఇది వేరే చిన్న కూర, ఏదైనా నిద్ర కదండి, ఏదైనా వేరే చిన్న కూరకి బాగా పొడిగా ఉన్న డబ్బాలు వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. ఈ చిన్న కూరకి మళ్ళీ పనికి వస్తుందండి. వేసుకుంటే వేసేసుకోవచ్చు అండి. నాకు ఏదో చాలు అనిపించేసింది, నాకు ఉజ్జాయింపుగా వేసేస్తాను, నాకు ఏం కొలతలు ఉండవు. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. గమగమలాడి నోరు ఊరించే చికెన్ ఫ్రై అండి.